హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా చనిపోయిన వాళ్ళని బ్రతికించవచ్చా నిజంగా అన్నది తెలుసుకుంటారు. తెలుసుకునే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీ వాళ్ళు ఎవరైనా సడన్ గా చనిపోయారా? అయితే మీ మరలా బ్రతికించుకోవాలి అనుకుంటున్నారా? అసలు చనిపోయిన వ్యక్తి నిజంగా బ్రతుకుతారా అంటే వాస్తవం. చనిపోయిన వ్యక్తి బ్రతికే అవకాశం ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నవి. కానీ మనకి ఎలా బ్రతికించుకోవాలో తెలియక వాళ్ళని మనం బ్రతికించుకోలేకపోతున్నాం అన్నది వాస్తవం. ఒక మనిషి చనిపోయిన 10 నిమిషాల్లో మనం కొన్ని చేయగలిగితే ఆ మనిషి మరలా బ్రతికే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకని అంటే మనం అందరం అనుకుంటాం, ఒక మనిషి చనిపోయాడు అంటే గుండె ఆగిపోవటం లేదా శ్వాస తీసుకోవటం ఆగిపోవటం జరిగితే మనిషి చనిపోయాడు అని అందరూ అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. బ్రెయిన్ డెత్ అయితేనే మనిషి చనిపోయినట్టు లెక్క. గుండె ఆగిపోయిన తరువాత, శ్వాస ఆగిపోయిన తరువాత 10 నిమిషాల పాటు బ్రెయిన్ డెత్ అవ్వకుండా అలానే ఉంటుంది. కానీ ఈ బ్రెయిన్ డెత్ అవ్వని క్రూషియల్ టైం 10 మినిట్స్ ఉంది కదా, ఈ 10 మినిట్స్లో మీరు సరైన విధంగా రెస్పాండ్ అయ్యి ఆ చనిపోయిన వ్యక్తికి నేను చెప్పింది చేయగలిగితే ఆ పేషెంట్ బ్రతకటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది. ఇది నేను సొంతంగా చెప్పేది కాదు, ప్రతి డాక్టర్ చెప్పేదే. కానీ ఎవరో పట్టించుకోరు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించుకోవాలని ఎవరు అనుకోరు. చనిపోయే వ్యక్తిని బ్రతికించుకోవాలి అనుకుంటారే తప్ప ఒకవేళ చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికించుకోవటం ఎలానా అని ఎవరు ఆలోచించరు. అందువల్లే ఈ చనిపోయిన వ్యక్తులు మరలా బ్రతకటం లేదు అన్నది వాస్తవం. చనిపోయిన వ్యక్తి వెంటనే మరలా బ్రతకాలి అంటే ఆ 10 నిమిషాలే చాలా ముఖ్యం. ఈ 10 నిమిషాల్లో మీరు తీసుకునే నిర్ణయాల వల్లే వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి చనిపోయిన వెంటనే చేయవలసింది ఏంటి అంటే నెంబర్ 1 ఈఎంఎస్ యాక్టివేట్ చేయాలి. ఈఎంఎస్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్, అనగా 108 లేదా 112 అంబులెన్స్ సర్వీస్ని యాక్టివేట్ చేసి నెక్స్ట్ వెంటనే చేయాల్సింది ఏమిటి అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీససిటేషన్, అనగా ఆగిపోయిన గుండెను మరియు ఊపిరితిత్తులను మరలా పనిచేసేలా చేయటమే ఈ కార్డియో పల్మనరీ రీససిటేషన్. ఇది చేయగలిగితే ఆ చనిపోయిన వ్యక్తి మరలా ఊపిరి పోసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. సిపిఆర్ అంటే మీరు ఈ మధ్య టీవీల్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. గుండె మీద ఒత్తటం వలన మరలా బ్రతికారు అన్నది చాలా మంది చూస్తున్నారు. అది వాస్తవం. నిజంగా ఈ సిపిఆర్ పర్ఫెక్ట్ గా చేయగలిగితే చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడానికి అవకాశం ఉన్నది. సిపిఆర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను సపరేట్ గా ఫుల్ వీడియో చేస్తాను. అంతేకాదు, ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే ఒక మ్యానిక్యూన్ అనగా ఒక బొమ్మ మీద డైరెక్ట్ గా మీకు ప్రాక్టికల్ గా కూడా నేర్పడానికి నేను చేయడానికి మీ సపోర్ట్ కావాలి. ఎందుకని అంటే ఒక మ్యానిక్యూన్ తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ కావాలి. ఆ మ్యానిక్యూన్ మీద చూపిస్తే కరెక్ట్ గా చేయటానికి 100% కరెక్ట్ గా చేయటానికి అవకాశం ఉంటుంది. మన డెవలప్డ్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఈ ఈఎంఎస్ యాక్టివేట్ చేయటం గురించి మరియు సిపిఆర్ చేయటం గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ సిపిఆర్ చేయటం గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. కానీ మన ఇండియాలో సిపిఆర్ చేయటం అంత ఎవరికి తెలియదు అన్నది వాస్తవం. ఈ అవగాహన లోపం వల్లే ఇది ఇలా చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకటం జరగటం లేదు. అదే డెవలప్డ్ కంట్రీస్ లో అయితే ఒక వ్యక్తి చనిపోయారు అంటే వెంటనే సిపిఆర్ చేయటం అన్నది స్టార్ట్ చేసేస్తారు. హాస్పిటల్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాతే ఆ వ్యక్తి చనిపోయినట్టు నిర్ధారించుకుంటారు. కానీ మన ఇండియాలో అలా కాదు. ఏ పొరుగింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చూసి శ్వాస తీసుకోవటం లేదు, పల్స్ లేదు, చనిపోయాడు అంటే
మనం చనిపోయాడని వదిలేస్తాం. కానీ ఒక వ్యక్తి చనిపోయాడు అని మనం అనుకున్న తర్వాత వెంటనే 10 నిమిషాల్లోపు ఈ సిపిఆర్ చేస్తే అతను బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలానే సిపిఆర్ చేసుకుంటా మీరు హాస్పిటల్కి తీసుకువెళితే ఆ డాక్టర్స్ పరిశీలించి వాళ్ళకి డీఫిబ్రిలేటింగ్ చేయటం వల్ల ప్రాణం పోసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు టైం వృధా చేస్తే హాస్పిటల్కి రాగానే డాక్టర్స్ డెత్ అయిపోయారని డిక్లేర్ చేస్తారు. ఒక మనిషి సడన్ గా స్పృహ కోల్పోయి శ్వాస తీసుకోవటం మరియు పల్స్ ఆగిపోవటం జరిగితే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఈ సిపిఆర్ ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ గారు సిపిఆర్ చేయొద్దు చనిపోయారు అన్నంత వరకు కూడా ఈ సిపిఆర్ చేయాలి. అసలు సిపిఆర్ ఎందుకు చేయాలి అంటే సింపుల్ గా చెప్పాను కదా ఇంతకు ముందు, గుండె కొట్టుకోవటం మరియు ఊపిరి పీల్చుకోవటం ఆగిపోతుంది. అలా ఆగిపోయిన దాన్ని మరలా మనం సిపిఆర్ చేయటం వల్ల అవి మరలా రీస్టార్ట్ అవ్వటానికి ట్రై చేయటం అనమాట. ఇలా చేయటం వల్ల హాస్పిటల్కి వెళ్ళేసరికి గుండె ఫిబ్రిలేట్ అవుతూ ఉంటుంది. అంటే గుండె ఫిబ్రిలేట్ అవ్వటం అంటే ఇలా ఊగుతూ ఉంటుంది. పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలా వణుకుతూ ఉంటారో అలా మన గుండె చనిపోయిన తర్వాత మనం సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఇలా ఊగుతూ ఉంటుంది. దీన్ని ఫిబ్రిలేటింగ్ అంటారు. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో డాక్టర్స్ పరిశీలించి వెంటనే కరెంట్ షాక్ ఇవ్వటం వల్ల అంటే డీఫిబ్రిలేటింగ్ ఇవ్వటం వల్ల ఫిబ్రిలేట్ అవుతున్న గుండె మరలా నార్మల్ గా కొట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. అందువల్ల తప్పకుండా సిపిఆర్ చేయటం ముఖ్యం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్స్ ముందులు పరిశీలించి చేసేది ఏంటి అంటే సిపిఆర్ చేయటమే. ఈ సిపిఆర్ చేసిన తర్వాత సిపిఆర్ చేస్తూ ఉండగా గుండె ఫిబ్రిలేటింగ్ అవుతుంది అంటేనే షాక్ ఇస్తారు. అంతేగాని ఈ ఫిబ్రిలేటింగ్ లేదు అంటే షాక్ ఇవ్వరు. మరి గుండె ఫిబ్రిలేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే మీరు సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేసేటప్పుడే చాలా మంది గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. మరి కొందరిలో మాత్రమే ఈ ఫిబ్రిలేటింగ్ ఉంటుంది. ఒకవేళ గుండె కొట్టుకోవటం స్టార్ట్ అయ్యింది అంటే సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాతే మనిషి చనిపోయినట్టు. మీరు చెప్పుకుంటే మనిషి చనిపోయినట్లు కాదు. మీరు తీసుకున్న డెసిషన్ వల్ల అతను బ్రతికే అవకాశం ఉన్నది కూడా అవకాశం లేకుండా పోతున్నది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియో మీకు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.